ఇమేజింగ్ జామెట్రీ. ఇమేజింగ్ జామెట్రీ అంటే ఏంటంటే మనం ఒక 3D రియల్ వరల్డ్ సీన్ ని తీసుకొని దాన్ని 2D లాగా కన్వర్ట్ చేయడం అనమాట. 2D లాగా కన్వర్ట్ చేయడం అంటే ఒక కెమెరాని యూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని మనం 2D లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, షాడో అనేది పడుతుంది కదా, షాడో అనేది ఏంటంటే 2D ఇమేజ్, అది రియల్ గా కనిపించేది ఏంటంటే 3D ఇమేజ్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇమేజింగ్ జామెట్రీ అనేది మెయిన్ గా ఏం చూపిస్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్, ఇమేజ్ ప్లేన్ అండ్ ద అబ్జర్వర్. అంటే ఇప్పుడు మీకు ఇది ఒక ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనుకుందాం. అయితే ఇక్కడ స్క్రీన్ ఉంది. స్క్రీన్ అంటే ఏంటంటే ఇమేజ్ ప్లేన్ అనమాట, అంటే ఒక కెమెరా అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడేమో మనకి ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ అబ్జర్వర్ అంటే మనం చూసేటప్పుడు ఉన్నాం అనమాట. అప్పుడు ఈ అబ్జర్వర్ కి దీనికి మధ్య రిలేషన్ ఏంటి, ఈ స్క్రీన్ కి ఈ ఆబ్జెక్ట్ కి రిలేషన్ ఏంటి, అంటే ఈ 3 కి రిలేషన్ ఎలా ఉంది అనేది చూపించడం కోసం ఇమేజింగ్ జామెట్రీని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి అప్లికేషన్స్. దీని యొక్క అప్లికేషన్స్ మనం దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే రిమోట్ సెన్సింగ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. రిమోట్ సెన్సింగ్ అంటే సెన్సార్స్, ఇప్పుడు మనకి టీవీ ఉందనుకోండి, దానికి రిమోట్ కంట్రోల్ కదా, దాన్ని సెన్స్ చేసుకోవడం, ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి చూపించడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రోబోటిక్స్. రోబోటిక్స్ లో కూడా మనకి కావాల్సిన ఇమేజ్ అనేది ఎక్కడ వస్తుంది, ఎలా చూపిస్తుంది అని చెప్పేసి చూపించడం కోసం ఇమేజింగ్ జామెట్రీని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెడికల్ ఇమేజెస్. మెడికల్ ఇమేజెస్ అంటే వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్రేస్ ఉంటాయి కదా, ఎక్స్రేస్ లలో, అంతేకాకుండా సిటీ స్కాన్స్ లలో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇమేజ్ ఫార్మేషన్. ఇమేజ్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఒక 3D ఇమేజ్ తీసుకొని దాన్ని 2D లాగా ఫార్మ్ చేస్తున్నాం అనమాట, అదే ఇమేజ్ ఫార్మేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన ఇమేజ్ అనేది ఎలా పాస్ అవుతుంది, ప్రొజెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. సో మనకి ప్రొజెక్షన్స్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ పర్స్పెక్టివ్, సెకండ్ వన్ ఆర్థోగ్రాఫిక్. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కెమెరా ఉందనుకోండి, ఇప్పుడు ఒక 3D ఇమేజ్ ఉంది, అయితే దాన్ని 2D లాగా కన్వర్ట్ చేయడం కోసం ఓన్లీ సింగిల్ లైన్ తోనే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడికి 3D ఇమేజ్ ఉందనుకోండి, ఒక సింగిల్ లైన్ ద్వారానే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే పర్స్పెక్టివ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి ఆర్థోగ్రాఫిక్. ఆర్థోగ్రాఫిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక 3D ఉందనుకోండి ఆబ్జెక్ట్, దాన్ని నెంబర్ ఆఫ్ ప్యానల్ బిన్స్ ద్వారా ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఆర్థోగ్రాఫిక్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి సింగిల్ పాయింట్ ద్వారా, అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కెమెరాస్లలో ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా, దాన్ని మనం సింగిల్ పాయింట్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అని చెప్పేసి అనవచ్చు. నెక్స్ట్ ఆర్థోగ్రాఫిక్ దాన్ని ఎక్కడంటే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ లో సిటీ స్కాన్స్ వస్తాయి కదా, సిటీ స్కాన్స్ అనేవి కూడా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ద్వారానే మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి కోఆర్డినేట్ సిస్టమ్స్. కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే ఏంటంటే పిక్సెల్ వాల్యూస్, పిక్సెల్ పొజిషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూపించడం కోసం. అంటే ఇప్పుడు మనకి XY కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఆ XY కోఆర్డినేట్స్ ద్వారా మనకి పిక్సెల్ పొజిషన్ అనేది ఎక్కడ ఉంది, ఇమేజ్ అనేది ఎక్కడ కరెక్ట్ గా ఫామ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మన ఇమేజింగ్ జామెట్రీలో ఏమేమి కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఫస్ట్ వన్ ఫోకల్ లెంగ్త్, ప్రిన్సిపల్ పాయింట్, ఇమేజ్ ప్లేన్, ఆప్టికల్ యాక్సిస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 10th క్లాస్ లో కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్ లాంటివి ఉన్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందని చెప్పేసి, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందా, డిమినిష్డా లేకపోతే లార్జా అని చెప్పేసి మనం ఇలాంటి ఫైండ్ అవుట్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. సో అందులో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇమేజింగ్ జామెట్రీ అనేది లెన్స్ ని యూజ్ చేసుకొని 2D లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది కెమెరా అనుకోండి, ఒక లెన్స్ అనుకోండి, అప్పుడు మనకి ప్రిన్సిపల్ పాయింట్ అంటే ఏంటి, ఈ లెన్స్ కి కరెక్ట్ మిడిల్ లో ఉండేదాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ పాయింట్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ప్లేన్. ఇమేజ్ ప్లేన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఎక్కడో సమ్వేర్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఇమేజ్ నాకు ఇక్కడ ఫామ్ అయింది, అయితే దీన్ని మనం ఏమంటామంటే ఇమేజ్ ప్లేన్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఆప్టికల్ యాక్సిస్. ఆప్టికల్ యాక్సిస్ అంటే ఈ లెన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ మనం ఏమంటామంటే ఆప్టికల్ యాక్సిస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఫోకల్ లెంగ్త్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ తర్వాత ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, ఫోకల్ లెంగ్త్ తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఇమేజింగ్ జామెట్రీ.